నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. తెలంగాణలో మరోసారి తెరపైకి ఎమ్మెల్యే అనర్హత వేటు కేసు. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. స్పీకర్ ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన కేటీఆర్, తీవ్రంగా స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్. కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్న స్పీకర్ 54 పేజీల తీర్పు కాపీని పూర్తిగా చదవాలని హితవు. స్పీకర్ తీర్పును కేటీఆర్ సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆగ్రహం. మొన్న ఏదైతే కేటీఆర్ మాట్లాడిండో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు 10 మంది ఎమ్మెల్యేలు అంత బహిరంగంగా పార్టీ మారితే పార్టీ మారలేదు అని చెప్పేసి స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుని కేటీఆర్ తప్పుపట్టారు. ఎందుకంటే స్పీకర్ రూల్స్ ప్రకారం వీళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఉండాలి, అలాగే వాళ్ళ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఉండాలి. సో ఈ రెండు జరగలేదు కాబట్టి తను ఏదో అధికారికంగా కండగప్పుకున్నంత మాత్రాన అధికారికంగా విత్ ఎవిడెన్స్, ప్రామాణికంగా ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి దీన్ని మేము పార్టీ ఫిరాయింపులుగా తీసుకోలేమని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టుకి స్పీకర్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత దీన్ని కోర్టు కూడా పార్టీ మారలేదని చెప్పేసి తీర్పు ఇచ్చింది. దాన్ని మొన్న కేటీఆర్ తప్పు పెట్టారు. అయితే దాన్ని 54 పేజీల మొత్తం 54 పేజీలని పూర్తిగా చదవలేరు కేటీఆర్, అందుకోసమని ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి స్పీకర్ తప్పు పెట్టారు. అయితే ఇక్కడ మొన్న 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే 2023లో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్లో కండవ కప్పుకొని కాంగ్రెస్లో పార్టీలోకి వెళ్తున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. సరే, మిగతా ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు పార్టీకి రాజీనామా చేయలేదు, అలాగే వాళ్ళ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. మరి సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తికి ఎవరైతే ఇక్కడ ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారో అతనికి సికింద్రాబాద్లో ఎంపీ టికెట్ ఏ విధంగా ఇచ్చారు? మీ పార్టీలో సభ్యత్వం తీసుకొని మీ పార్టీ కాని వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి సికింద్రాబాద్లో ఎలా నిలబెడతారు అని కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీదనైతే మళ్ళోసారి ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల గురించి మళ్ళొకసారి చర్చ మొదలైంది. రైట్, ఇక మనం కూడా ఈరోజు అదే చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు విజయార్య బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతున్నారు, రాజు ముదిరాజ్ బీజేపీ ప్యానలిస్ట్ గారు, అలాగే రవిచంద్ర గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో పాటు ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. మనం వీరితో కూడా మాట్లాడి ముందుకెళ్దాం. ముందుగాల మనం రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు చెప్పండి, ఎట్లా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు? ఇది స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మధుగారు మీకు మరియు నాతో పాటు ఈ యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్యానలిస్టులకు శుభోదయం తెలియజేస్తూ, మనందరికి తెలిసిందే యాక్చువల్గా ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారడం అంటేనే అది చట్టవిరుద్ధం, యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. అటువంటిది 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అది ఇంతకంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చేసారు అనుకోండి, సరే అది అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంది? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారు కానీ మిగతా కాంగ్రెస్ పెద్దలు, మల్లికార్జున ఖర్గే గారు చాలామంది తెలంగాణ ఎలక్షన్లో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు చాలామందిని మా యొక్క ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళు సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు. మా ప్రభుత్వం వస్తే ఇలాంటివి జరగవు, ఒకవేళ ఎవరైనా మేము చేస్తున్న అభివృద్ధి చూసి మా పార్టీలో జాయిన్ కావాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా రాజీనామా చేయించిన తర్వాతే మా పార్టీలో జాయిన్ చేసుకుంటామని వీళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన మాట అందరికి తెలుసు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసింది? వాళ్ళు ఏ విధంగానైతే చట్ట విరుద్ధంగా చట్టాన్ని తుంగలో తొక్కుతూ సంతలో పశువులను కొన్నట్టు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇంత ముందుకు వేరే ఎమ్మెల్యేలను కొన్నారు, అదే విధంగా వీళ్ళు అదే ఫాలో అవుతున్నారు కదా. అంతకుమించి ఏముంది? ఒక బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి జాయిన్ అవుతున్నాడంటే నువ్వు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపో, తప్పులేదు. కానీ ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తావు, ఏమన్నంటే నియోజకవర్గ అభివృద్ధి అంటారు. అరే, ఒక వేరే పార్టీలో గెలిచిన పార్టీలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి జరగదా? ఆ పార్టీలో ఉండి కొట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదా? అంటే నీకు ప్రజలు ఏమి ఇచ్చారు? నీకు ప్రతిపక్ష హోదా, ఒక ప్రతిపక్షంలో ఉండమని ఓట్లు వేసి అనుకోండి, ప్రతిపక్షంలో కొట్లాడు, ప్రజల గొంతుని వినిపించు, అంతే తప్ప నువ్వు నీ అవసరాల కోసము
మీ యొక్క మన ఏమంటారు అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసము ఏమనంటే నియోజకవర్గ అభివృద్ధి అని ఒకటి మంచి ముసుకేసి వీళ్ళు పార్టీలు మారుతున్నారండి. సరే, గడ్డం ప్రసాద్ గారు మన ఒక వ్యాఖ్య చేస్తున్నారు. గడ్డం ప్రసాద్ గారు తెలియదండి, దానం నాగేందర్ గారు టిఆర్ఎస్ కారు గుర్తు పైన గెలిచిండ్రు. వారికి ఎంపీగా మళ్ళా బీఫాము కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. అంటే గడ్డం ప్రసాద్ గారికి ఆ మాత్రం కనబడట్లేదా? సరే, వీళ్ళు చేసిన తప్పు, మరి మీరు చేసేది ఏముంది? అంటే ఈ రెండు పార్టీలు కూడా ఎప్పుడు కూడా అధికారం రాకముందుకు ఒక మాట చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ఏంటంటే ఎంతసేపు వచ్చిన అధికారాన్ని కాపాడుకోవాలి తప్ప వీళ్ళు ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం, ప్రజల యొక్క ఇష్టాలు అయిష్టాలు పట్టించుకునే స్థితిలో ఈ రెండు పార్టీలు లేవు. ఈ రెండు పార్టీలు చెప్పే ఒకటి చేసేటి ఒకటి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చెప్పినట్టు ఆ మాటమే నిలబడి వాళ్ళు ఈ యొక్క ఈ ఎమ్మెల్యే ఫిరాయింపులని ప్రోత్సహించకుండా ఉంటే సరే, జయనైర్ భయ్ రాజీనామా చేయించు కదా, ఇబ్బంది ఏంది నీకు? మీరు సుపరిపాలన అందిస్తున్నారు కదా, ప్రజలకు మంచి చేస్తున్నారు కదా, మీ పాలన చూసి వాళ్ళంతా వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల క్షేత్రంలో కొట్లాడి గెలిపించుకో, దాన్ని ప్రజలు హర్షిస్తారు. అంతేకాని ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజలకు మీరు ఈ విధంగా చేయడం ఇది మంచి, రెండు పార్టీలు కూడా మంచి పద్ధతి కాదు. అంటే రాజుగారు ఇక్కడ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో ఇంత స్పష్టంగా కనబడుతున్నా, ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్వయంగా రాహుల్ గాంధీ చెప్తున్నా. ఇక్కడ టీపీసీసీ ఎందుకని రాహుల్ గాంధీని ఫాలో అవ్వట్లేదు? నిజంగానే ఇంత చెప్పినట్టు దానం నాగేందర్ విషయంలో స్పష్టంగా కనబడుతున్నా కూడా, అంటే ఇటు కోర్టును మేనేజ్ చేయొచ్చు, ఇటు ప్రజల్ని మేనేజ్ చేయొచ్చు. ఇంకో రకంగా ప్రజలు ఒక మేనిఫెస్టో నచ్చి, ఒక పార్టీ నచ్చి, పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నచ్చి ఓట్లేస్తారు. అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టు కాదంటారా? 100% ఇది మోసమే సార్. ఎందుకంటే నువ్వు ఏ పార్టీని, ఒక పార్టీ సింబల్ మీద నువ్వు పోటీ చేస్తున్నావంటే ఆ పార్టీలో నీవు వచ్చిన మేనిఫెస్టోని ఆ నియోజకవర్గం ప్రజలకు నచ్చి నీ కోట్లేసిరు. నువ్వు ఆ ప్రజలని మోసం చేసి ఇప్పుడు ఏదో నువ్వేం చెప్తున్నావు, నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి పార్టీ మారుతున్నావు. అరే నిన్ను నీ నియోజకవర్గ అభివృద్ధి అనేది నీ ప్రజల్ని ఇచ్చి గెలిపించిన యొక్క పార్టీ సింబల్ మీద గెలిచినావు కదా, ఆ పార్టీ మీద తోటి కొట్లాడి ఆ ప్రజల భాగస్వామ్యం చేస్తూ ఆ ప్రజా ఉద్యమాలు చేసి నీ ఒక్క నిధులు తెచ్చుకో, అంతే తప్ప నువ్వు పార్టీ మారితే నియోజకవర్గ అభివృద్ధి అయితే చెప్పండి? తప్పు కదా వీళ్ళు చేసే పనులు. ఈ విధంగా చేయడం వల్ల రానున్న రోజుల్లో ఏం చేస్తున్నారు, ఇంకా ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉందండి. ఒకప్పుడు 1985లో యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పుడు 1/3 ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు 1/3 ఎమ్మెల్యేలు పార్టీ మారితే దానికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు అనేది అప్పుడు ఉంది. కానీ అప్పటికి కూడా ఏం చేస్తున్నారు, ఈ సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత ఏమైందంటే, పవర్ పాలిటిక్స్ వచ్చిన తర్వాతకి చాలామంది కొంత తక్కువ మెజార్టీతో గెలిచిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు గుంపు కట్టి అప్పుడున్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం ఈ విధంగా జరుగుతుంది, ప్రభుత్వాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి 2003లో మా యొక్క వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2/3 అంటే 2/3 మంది గెలిచిన ఎమ్మెల్యేలు 2/3 ఎమ్మెల్యేలు ఒక జట్టుగా ఉండి పార్టీ మారినా కూడా దానికి యాంటీ డిఫెక్షన్ వర్తించదని చట్టం చేయడం జరిగింది. కానీ ఆ విధంగా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎవరికి వారే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళాలి. ఇక్కడ గెలిపించిన ప్రజలతో సంబంధం లేదు, ఓట్లేసిన ప్రజలతో సంబంధం లేదు, బీఫామ్ ఇచ్చిన పార్టీతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఎంతసేపు రాజకీయం, వాళ్ళకి కావాల్సింది పదవులు, వాళ్ళకి కావాల్సింది కాంట్రాక్టులు. దానికి ఒక తీయగా ఏం చెప్తారు కావాలంటే నియోజకవర్గ అభివృద్ధి. ఈ రెండు ఒక సాకులు చెప్పి వీళ్ళు పార్టీ మారుతారు. సరే, మారుతోళ్ళు తీసుకునే రాజకీయ నాయకులకైనా కొంచెమన్నా ఉండాలి కదండి. మనం ఏం చెప్పినాము, ఏం చేస్తున్నాము, అధికారంలోకి రాకముందుకు మనం ఏమన్నాం, అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం, ఇవి కూడా కొంత ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారండి అన్ని. ప్రజలు ఏమో తెలివి తక్కువ వాళ్ళు కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి చేసే వాళ్ళకి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. కానీ
ఈ రాజకీయ పార్టీలు కూడా కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి కదా. సరే వాళ్ళు వదిలిపెట్టండి, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే కన్నా కొంతమంది విచక్షణ ఉండాలి కదా. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారంటే ఎవడు ఏ పార్టీలో ఉండి చెప్పడు. నీకెందుకు, మేము ఎందుకు చెప్తాం? ఏ పార్టీలో ఉన్నాలో గా పార్టీలో ఉన్నాం ఇవా అండి చెప్పేది? మీరు ప్రజాప్రతినిధులు పోయి ఒక ప్రజలు మిమ్మల్ని మా నాయకుడిగా ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తే మా తరపున మీరు పోరాడి మా తరపున మీరు మా అభివృద్ధి మా నియోజకవర్గాన్ని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని చట్టసభలకు పంపిస్తే మీరు ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఎక్కడ పోవాలి? ఆ మాత్రం సోయి లేదండి నాకు. ఆ చేసుకున్న పార్టీలు సమాధానం చెప్పాలి, ఈ రెండు పార్టీలు సమాధానం చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ పార్టీ సుఖం కాదు, ఆ పార్టీ సుఖం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసింది తప్పే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది తప్పే. ఈ రెండు పార్టీల వాళ్ళకి ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి ఏం చెప్తారో చూద్దాం. అంటే రాజు గారు ఇక్కడ ఇప్పుడు ఒక పార్టీ పైన గెలిచినప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ గెలిపొందొచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి రాజీనామా లేకుండా ఎన్నికలలోకి వెళ్ళిర్రు అంటే ప్రజల్ని మోసం చేసినట్టు కదా. మళ్ళీ ఒకవేళ రాజీనామా చేస్తే ప్రజలు గెలిపించే అవకాశం ఉందంటారా? అదే అండి, వీళ్ళు చెప్పేది నిజమే అయితే ఆ నియోజకవర్గం ప్రజలు నిజంగానే అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి చెందుతాం అనుకుంటే రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఆ నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారు. రాజీనామా చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, అదే మాట చెప్పండి ప్రజలకు. నేను ప్రతిపక్షంలో ఉండి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయలేను, రాజీనామా చేస్తున్నా, రేపు రాజీనామా చేసి నేను అధికార పార్టీలోకి వెళ్తా కాబట్టి దానికి నాకు ఓట్లేయండి అని అప్పుడు చెప్పుకోండి కదా. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు కదా. అభివృద్ధి అంటే అధికార పార్టీలోనే ఉంటేనే అభివృద్ధి అనేది మూర్ఖత్వం సార్. అది అభివృద్ధి అనేది అధికార పార్టీలో ఉంటేనే కాదు. ఏ పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీకు రావాల్సిన రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నీ వాటా నీ నియోజకవర్గానికి వస్తుంది. కానీ వీళ్ళ సొంత అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నారు. వీళ్ళ సొంత ఎజెండా అమలు చేసుకోవడం కోసం పార్టీలు మారుతున్నారు. వీళ్ళు సంపాదించుకున్న అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు మారుతున్నారు తప్ప ఇంక వేరే ఏం లేదండి. వీళ్ళు చెప్పే సాకులన్నీ దొంగ సాకులు. రైట్ రవిచంద్ర గారు, అంటే పార్టీ ఫిరాయించిన దానికి సంబంధించి అప్పుడే కోర్టు వేసింది, అలాగే స్పీకర్ గారు తీర్పు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ చర్చ మళ్ళీ బయటకు వస్తుందంటారు? రాజు గారు వినిపిస్తుందండి? అంటే ఈ చర్చ అయిపోయింది, కోర్టుకు వెళ్ళింది, అలాగే స్పీకర్ గారు కూడా తీర్పు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇది మళ్ళీ ముంగట్టుకు వస్తుందంటారు? ఏం చర్చ అయిపోయింది సార్ చెప్పండి? చర్చ ఏమైపోయింది? స్పీకర్ గారు ఏం తీర్పిచ్చారు? స్పీకర్ గారు నిజంగా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన చర్య తీసుకుంటే ఈ చర్చ ఎందుకు వస్తే చెప్పండి? వారి చర్య కోర్టు కూడా చెప్పింది కదా, మీరు వీలైనంత తొందరగా ఈ సమస్యని తేల్చండి, ఇది ఈ రాజ్యాంగానికి విరుద్ధము అంటే. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు పార్టీ మారలేదు అంటారు. వీళ్ళు ఏమనంటే అభివృద్ధి కోసం పోయినప్పుడు వాళ్ళు మెడల్ వేసిన కాంగ్రెస్ కండు అంటే అది పార్టీ మారినట్టు కాదంట. వాళ్ళు భాజపా ఎన్నికలలో కడియం శ్రీఆర్ గారు వాళ్ళ యొక్క కూతురు ఎన్నికలలో ఈయన ప్రత్యక్షంగా పాల్గొని ప్రచారం చేసిండు కదండి కాంగ్రెస్ కండువ వేసుకొని. అది కనపడట్లేదా? దాని ఒక బీఫామ్ మీద పోటీ చేసారు సార్. వారు ఒక బీఫామ్ మీద పోటీ చేసిరు. ఆల్రెడీ కారు గుర్తు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిరు వాళ్ళు. ఎంపీ ఎలక్షన్ గా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిరు వారు. అది వారికి కనపడతలేదంటే మనం ఏం చేస్తాం చెప్పండి? స్పీకర్ గారు ఇప్పుడు ఆయన వారి విచక్షణగా వదిలేయాలి మనం. ఇప్పుడు స్పీకర్ కూడా ఎట్లా తయారయ్యారట సార్, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క ముఖ్యమంత్రి ఏం చెప్తే అది నడుచుకుంటున్నారు తప్ప వారికి చట్టాలు, స్పీకర్ అనే వ్యక్తి స్వతంత్రంగా ఉండాలి. స్పీకర్ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా గెలిచి ఉండొచ్చు కాక మీరు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యి మిమ్మల్ని సభాపక్ష స్పీకర్గా మిమ్మల్ని ఎన్నుకోవచ్చు. అన్ని పార్టీలు కలిసి ఎన్నుకుంటాయి. మీరు ఒక్కసారి ఆ స్థానంలో కూర్చున్న తర్వాతకి మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాలు ఆ యొక్క సభ సంప్రదాయాలు కాపాడే విధంగా ఉండాలి తప్ప మీ సొంత నిర్ణయాలు కాదు కదా తీసుకోవాల్సింది. అక్కడ ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేస్తుంది కాదు కదా సార్. మీరు స్పీకర్ అయింది మీరు.
రైట్ రాజు గారు, మనం బియాండ్ ది హెడ్లైన్స్లో షార్ట్ బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. బియాండ్ ది హెడ్లైన్స్లో షార్ట్ బ్రేక్. కాదు నిద్రపోతురా కాదు, మీరు నిద్రపోతురా? నేను మాట్లాడుతుంటే వాంది ఎత్తురు, నేను క్వశ్చన్ ఎత్తుంటే వాని వీడియో పెడుతురు. ఎంసీఆర్ ఉంది తల్లి, లైవ్ వచ్చేదే ఉంది. ఇప్పుడు కాదులే, ఇంతకుముందు నేను క్వశ్చన్ అడుగుతుంటే. ఏంది ఆన్సర్ చేయాలా డిబేట్? ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడే కాన్సల్ చేస్తున్నాను. ఎవరు? బాసింగ బల్లాలే కొలువైనాయే, చేతిల్ల జీలకర్ర బెల్లాలే కలిసిన్నాయి. అవి అన్నకు నమస్తే పెడతా. వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ది హెడ్లైన్స్. మనతో పాటు కాంగ్రెస్ నేత మిట్ట నరసయ్య గారు జాయిన్ అయ్యారు. మిట్ట నరసయ్య గారు, మళ్ళీ తెరపైకి వచ్చింది పార్టీ ఫిరాయింపుల విషయం. స్పీకర్ గారేమో మీరు 65 పేజీల పేపర్ని మీరు కరెక్ట్ చదవలేదని చెప్పేసి స్పీకర్ గారు అంటుంటే, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు స్పీకర్ గారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. వాయిస్ క్లియర్ ఉందండి? వినిపిస్తుందండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఏదైనా మాట్లాడే ముందట కనీసం దాన్ని అసలు మాట్లాడవచ్చా మాట్లాడరాదా, కనీసం దాంట్లో వివరాలు ఏమున్నాయి? ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి మినిమము ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గురించి వివరాలు తీసుకోకుండా, అర్థం చేసుకోకుండా అడవులుగా ఒక సామాన్యుడు మాట్లాడినట్టు కేటీఆర్ గారు మాట్లాడితే ప్రజల ముందు అపహాస్యం అయిపోతాడు. ఎందుకంటే ఒక్కసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత నీకు ఆప్షన్స్ ఉన్నాయి లీగల్ గా. యూ కెన్ గో టు హైకోర్టు ఆర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ద స్పీకర్ చైర్. ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఏమంటారండి? కనీసం ఆ ఇచ్చిన అన్ని పేజీల తీర్పులో అసలు ఏముంది, ఏం ఉటంకించిండు, ఏమి సాక్ష్యాధారాలు పెట్టేసి ఆ తీర్పు ఇచ్చిండు అనేది కూడా తెలుసుకోకుండా కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కావడం అనేది ఇందుకే ఆయనను అపహాస్యం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలంతా. అసలు ఆయన లెక్కనే చేయరు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ కేటీఆర్ పక్క పెట్టేసే కేటీఆర్ అసలు లెక్కనే లేదని చెప్తా ఉంది. నేను అనేది అంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజల ముందట వారు చులకనయ్యే అవకాశం ఉంది. ఈ మాత్రం జ్ఞానం లేదని ఆయన మినిస్టర్గా చేసిను, ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైండు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నేను అమెరికాలో చదివినంటాడు, అక్కడ చదివినంటాడు, నాకు ఇంగ్లీష్ బాగొచ్చు అంటాడు. మినిమము దాన్ని పూర్తి పాఠము కూడా చదివి అర్థం చేసుకొని ఏం స్పందించాలనో తెలియకుండా స్పందిస్తే మరి ఏమనుకుంటారండి వీళ్ళు? అంటే ఇంకా ఈయనకు చిన్నతనం పోలికలు పోనట్టున్నాయి. అంటే బచ్చకాలీలో మాట్లాడుతున్నాడా? అరే నువ్వు పోవచ్చు కదండి, నువ్వు పోతున్నావు కదా, సుప్రీంకోర్టు పోతావు, హైకోర్టు పోతావు, ఇంకెక్కడికి పోతావు, ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ చెప్తావు. మరి ఇప్పుడు కూడా పో, స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది ఒక ఆమోదయోగ్యంగా లేదు, మీరు మాకు ఈ రకంగా కావాలని మీరు పోండి, మీ దగ్గర ఉన్నటువంటి అన్ని పెట్టండి. అరే మినిమం జ్ఞానం లేకుండా, స్పీకర్ అన్న గౌరవం లేకుండా, మాట్లాడొచ్చా అనే విషయం తెలియకుండా అటగోలుగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఇలా మాట్లాడితే పార్టీ పరంగా వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తే మేమేం తక్కువ తినలేదు, మేము కూడా కేటీఆర్ మీద రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తుంది. తీర్పుగా చూడాలి, దాని మీద అప్పీల్కి వెళ్ళాలి, మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు పెట్టాలి.
దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవాలి, మీరు నిరూపించుకోవాలి. మీరు అవసరం అంటే ఇంటర్నేషనల్ నుండి లాయర్లను పట్టుకొచ్చుకోండి, పెట్టుకోండి, మీ వాదనలు వినిపించండి, స్పీకర్ నిర్ణయం తప్ప నిరూపించుకోండి మీకు దమ్ముంటే. అది కానీ రాజకీయ విమర్శలు చేస్తా, నేను ఆయన గౌరవాన్ని తగ్గిస్తా, ఆ చేరుకు నేను విలువయ్యను, నాకు ఆయన అంటే లెక్క లేదు, ఇదండి మీరు చెప్పేది. అంటే ప్రజాస్వామ్యములో ఈ ఇన్స్టిట్యూషన్స్ కు విలువ లేకుండా మాట్లాడుతున్నారా? అంటే మీ ప్రభుత్వంలో చేసింది ఇదే కదా. ఏ పేపర్ ఓపెన్ చేసినా కోకొల్లలు అడగోలు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని తప్పులు చేసినటువంటి కేటీఆర్ కు ఇది ఒక తప్పులెక్క కనిపిస్తలే. అంటే వాళ్ళు నిరూపించలేకపోయినారు అనేది వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, కేటీఆర్ కు చావ ఉంటే మీరు నిరూపించండి కోర్టులో. మీరు కోర్టుకు వెళ్ళండి, అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటది కదా. అప్పీల్కు పోవద్దని కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పట్లేదు కదా. మీకు చేతగాక, మీరు నిరూపించలేక, మీ దగ్గర ఆధారం లేక కేవలం సప్లిమెంటరీ ఆధారాలు పట్టుకొని అవే మెయిన్ ఆధారాలుగా చూపిస్తూ వీళ్ళని డిస్క్వాలిఫై చేయంటే నువ్వు చెప్పినట్టు చేయడానికి ఆ కుర్చీ నీ సొంతం కాదు, నీ తాత కాదు అక్కడ. అరే స్పీకర్ అన్న గౌరవం ఉండాలి కదండి. మనమే స్పీకర్ను గౌరవించకపోతే, స్పీకర్ తీర్పును గౌరవించి అప్పీల్కి వెళ్ళకపోతే మరి ఎవరు గౌరవించాలి? మనల్ని చూసి ఎవరు నేర్చుకోవాలి? యూత్ ఎవరిని ఫాలో కావాలి? ఏమైనా ట్విట్టర్లో నీకు ఇచ్చినట్టు అడ్డగోలుగా రాసుకొని నేను అది చేయగలుగుతా, ఇది చేయగలుగుతా, నాకు అన్ని తెలుసు, ఐఏఎస్ ఎవరు, ఐపీఎస్ ఎవరు, వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు, ఈ మాటలన్నీ మీరు మాట్లాడేది. మరి ఎవరిని గౌరవిస్తారు? అంటే ఈ ప్రపంచంలో నీకు ఒక్కరికే తెలివితేటలు ఉన్నాయా? మరి నీకు ఒక్కరికే తెలివితేటలు ఉంటే మరి ఏం బాగు చేసినామండి? 9.5 సంవత్సరాలు ఉండి ఏం బాగు చేసినామంటున్నా? మొన్న కన్నెపల్లి పోయినావు, కన్నెపల్లిలో నీళ్ళెత్తిపోయావు, ఇదెవరు తెలివితేటలతో కూడుకున్న పనేనా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చదవలేదా? అంటే మనకు చదివే అలవాటే లేదు, ఎంతసేపు నోటికొచ్చిన మాటలు మాట్లాడమే. మరి కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తే మరి అక్కడ నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది కదా, ఫైనల్ తుది నివేదికలో ఇచ్చిరు కదా అన్న మినిమం జ్ఞానం కూడా లేకపోతే ఎట్లానండి? నిన్న మేము చీఫ్ మినిస్టర్ సెమినార్ అటెండ్ అయినాం, అందులో క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు, డేట్ తో సహా తుది నివేదికతో సహా చెప్తా ఉన్నారు. అన్ని వివరాలు ఉన్నాయి. ఇక్కడ స్పీకర్ దాంట్లో కూడా అన్ని వివరాలు ఉంటాయి. తీర్పు ఒట్టిగానే ఇయ్యారు కదండి, జడ్జిమెంట్ ఒట్టిగానే ఇయ్యారు కదండి. ఆ జడ్జిమెంట్ కు దారి తీసిన కారణాలు, సాక్ష్యాలు, ఆధారాలు, వీళ్ళు ఇచ్చినటువంటి వాదనలు అన్నిటినీ ఉటంకిస్తూ మాత్రమే జడ్జిమెంట్ ఉంటది. మిస్టర్ కేటీఆర్ బీ కేర్ఫుల్. స్పీకర్ ను ఆ విధంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక సామాన్యుడిని ఒక రాజకీయ నాయకునితో మాట్లాడినట్టు మాట్లాడొద్దు. మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న యూత్ మన అందరి వైపు చూస్తారు, అన్ని పార్టీల వైపు చూస్తారు. ఎవరు మంచి పని చేస్తారో వాళ్ళు ఫాలో కావాలని తీసుకుంటారు, ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. నీలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఎవరిని లెక్క చేయకుండా, స్పీకర్ను లెక్క చేయకుండా మాట్లాడితే అది ఖచ్చితంగా తిరిగి ఆ పిడుగు మీ మీదనే పడుతుంది. జాగ్రత్త మిస్టర్ కేటీఆర్ అని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే పార్టీ మారలేదంటారా నరసయ్య గారు? అని ఇప్పుడు జడ్జిమెంట్ లో ఏదైతే ఉందో అదే నిజం కదా. ఒకవేళ మారిందని నీకు అనిపిస్తే మీరు నిరూపించమని చెప్తున్నాం కదా. మీకు దమ్ము లేదు, నిరూపించే అదే లేదు. మీ పార్టీ వ్యక్తే కాదా? అప్పీల్కి వెళ్ళాలి కదా అంటున్నా. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. దానం నాగేందర్ మీ పార్టీ వ్యక్తా కాదా? నేనేమంటున్నా, నేను వ్యక్తిగతంగా కాదండి, ఇప్పుడు కేసీఆర్ మీ పార్టీ వ్యక్తే కాదా? స్పీకర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నామో మేము దాన్ని సమర్థిస్తాం. స్పీకర్ విషయంలో తర్వాత దీని విషయంలో మాట్లాడదాం, కానీ ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రజలు నమ్మి ఓట్లేసారు కదా. ప్రజలు వారి సింబల్ని, వారి ఎజెండాని, వారి ముఖ్యమంత్రి యొక్క క్యాండిడేట్ని చూసి వాళ్ళని ఎన్నుకుంటారు కదా. ఇప్పుడు దానం నాగేందర్ గారు మీ పార్టీ వ్యక్తే కాదా? స్ట్రైట్గా అడుగుతున్నా. నేనేమంటున్నా మధు గారు, ఇప్పుడు స్పీకర్ గారు మా పార్టీ చేరలేదు అని ఒక్క నిమిషం నర్సయ్య గారు, స్పీకర్ గారు ఏమంటున్నారు? మా పార్టీ వ్యక్తి కాదు, మా పార్టీలో చేరలే అంటున్నారు. మీ పార్టీ కాని వ్యక్తికి మరి ఎట్లా బీఫామ్ ఇస్తారు? నేనేమంటున్నాను, స్పీకర్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చినాక దాన్ని ఉటక్కిస్తా తప్పితే నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు అభిప్రాయం నేను చెప్పలేను కదా. నేనేమంటున్నా, టెక్నికాలిటీస్ వేరు, దాన్ని నిరూపించాలి. మనకు చూడడానికి అట్లా కనిపిస్తుంది, కానీ టెక్నికాలిటీస్ డిపెండింగ్ అపాన్ టెక్నికాలిటీస్ అది కాదు అని స్పీకర్ చెప్పింది కదా. వాళ్ళు చెప్పినాక ఆయన మా మనిషి, మా పార్టీలో ఉన్నాడు, మాదని నేను ఎట్లా చెప్పగలుగుతాను? కాబట్టి స్పీకర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే రైటు, దాన్ని మేము సమర్థిస్తున్నాం.
ఒకవేళ మీకు కాదు అని అంటే మీరు కోర్టుకు వెళ్ళడానికి మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నిరూపించుకోమని చెప్తున్నాం కదా. నిరూపించుకోకుండా, చదవకుండా, అర్థం చేసుకోకుండా అడగులుగా మాట్లాడు. స్పీకర్ గురించి మాట్లాడదు, రాజకీయ నాయకుల గురించి మీరు మాట్లాడండి, లక్ష్యం మాట్లాడండి, మేము కూడా లక్ష్యం మాట్లాడుతాం. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు విజయార్య గారు జాయిన్ అయ్యారు. విజయార్య గారు, కేటీఆర్ గారు 54 పేజీల తీర్పు కాపీని పూర్తిగా చదవలేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ కోర్టులో కేసు కొట్టుడు పోయింది, ఒక స్పీకర్గా తీర్పు ఇచ్చినామని చెప్పేసి కేటీఆర్ పూర్తిగా చదవకుండా ఇట్లా మాట్లాడడం సరికాదంటున్నారు. అయితే ఇక్కడ స్పీకర్ గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి. ఆయన గురించి మాకు తెలంగాణ ప్రజలకు కానీ మాకు కానీ మంచి అభిప్రాయం ఉన్నది. కాకపోతే యాజ్ ఏ స్పీకర్ గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు ఒప్పరు, ఏ పార్టీ నాయకులు కూడా ఒప్పరు. బహిరంగంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో కలిసిన తర్వాత డిస్క్వాలిఫై చెయ్యండి అని చెప్పేసి మేము ఆయన దగ్గర అప్పీల్కి పోయినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అనేది సమంజసం కాదని తెలంగాణ ప్రజలు అంటే అందు గురించే తీర్పు ఇక కోర్టు ఇచ్చుడా. ఎందుకంటే రాజ్యాంగానికి మించి అతీతులుగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజాభిప్రాయం అనేదే ఇక మ్యాండేట్ తీర్పు. ఇక అటు ఇటు ఎక్కడ పోయేది ఉన్నది ప్రజల దగ్గరికి. అందుకే పోయినాం. మొన్న మేము ఎస్ఐఆర్ కార్యక్రమంలో వికారాబాద్ తన సొంత నియోజకవర్గానికి మేము వెళ్ళి అదే వికారాబాద్ ప్రజలకు, అయ్యా మీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చితే మీరు ఆయనను మళ్ళీ గెలిపియండి, లేదు నచ్చకపోతే ఆయన ఓడగొట్టండి, చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రజల వద్దకు మరి ఖచ్చితంగా వెళ్లాల్సింది. అయితే రెండవది ఏంటంటే ఈరోజు స్పీకర్ గారికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు నర్సన్నకు కూడా తెలుసు, తెలియదు ఏమన్నది. ఆయన మాకంటే అనుభవజ్ఞులు, పెద్దలు. అయితే ఇక్కడ ఏంటంటే వాదోపవాదాలలో ఒక క్రమ పద్ధతి, క్రమశిక్షణ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈడ ప్రాబ్లం ఏంది, 10 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు, మరి వీళ్ళను శరవెట్టి 24 గంటలు వాళ్ళ ఇంటికి తిరిగింది ఎవరు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు. మరి ఆకర్ష్ పథకం కింద మరి ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏముండే, ఎమ్మెల్సీలను మార్చాల్సిన అవసరం ఏముండే? మేమేమన్నామంటే ఇంకా మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మార్చుకొని మొత్తం బీఆర్ఎస్ పార్టీనే మీ దాంట్లో విలీనం చేసుకోండి అని కూడా మరి ఛాలెంజ్ చేయడం జరిగింది. అది మర్చిపోయినరా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అయ్యా మీకు దమ్ముంటే మొత్తం ఏదైతే మేము చేసినాం చూడు, మీరు మమ్మల్ని అంటున్నారు కదా, మేము రాజ్యాంగబద్ధంగా చేసినాం. అది తెలుగుదేశం పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని మేము ఎల్పీగా విలీనం చేసుకున్నామే తప్పిస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేని మేము కలుపుకోలేదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏం చూపెట్టిందో ఆ పద్ధతిలో మేమున్నాం. కానీ మీరు ఈ విధంగా ఏదో 5 మందిని, 2 ముగ్గురిని బతిమలాడి కాలు మొక్కి, ఏళ్ళు మొక్కి డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి చూపెట్టి, ఆశ చూపెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మా నాయకులందరూ కూడా నర్మగర్భంగా మీకు చెప్పడం జరిగింది కదా, ప్రజల సమక్షంలో చెప్పడం జరిగింది. విజయార్య గారు, ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి రాజీనామా చేసిరా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారా? అదే కదా వచ్చింది. మాకు రాజీనామా చేయండి, కలవడము చేర్చుకోవడం వల్ల తప్పన్నదే కదా. ఇప్పుడు ప్రశ్న అది కదా, సభ్యత్వం ఇవ్వలే అంటున్నారు కదా, సభ్యత్వము వాళ్ళకి ఇవ్వలేదు. లేలే, ఇక్కడ రాజీనామా చేయలేదు. అదే కదా స్పీకర్ తోటి మేము ప్రశ్నించేది ఏంటంటే, ఇక్కడ మాకు రాజీనామా చేయకపోయి అక్కడ సభ్యత్వము తీసుకోకపోయి మరి ఎమ్మెల్యేలను ఏమంటారని అడుగుతా ఉన్నాం కదండి. అది అడిగితే స్పీకర్ గారు సరిగ్గా సమాధానమే లేదు ఆయన దగ్గర సమాధానమే లేదు. మరి అంటే బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు కదా, ఇప్పుడు రాజీనామా చేయకుండా అక్కడ సభ్యత్వం తీసుకోకుండా ఉన్నారంటే వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు కదా. లేలే, వినండి, అదే టెక్నికాలిటీస్, అదే కదా టెక్నికాలిటీస్. మరి మేము కంప్లైంట్ చేసినాం కదా, ఆయన బాధ్యత ఏంది, స్పీకర్ గారి బాధ్యత ఏందండి? మేము కంప్లైంట్ చేసినాం కదా, మీరు డిస్క్వాలిఫై చేయండి వాళ్ళని. మాకు రాజీనామా చేయలేదు, ఆడ సభ్యత్వం తీసుకోలేదని అంటున్నారు. మరి కండువాలు కప్పుకొని మొత్తం సీఎం వెంబడి ఆ పార్టీలో తిరుగుతా ఉన్నారు కదా. ఇది ఎక్కడి రాజకీయ వ్యభిచారము? వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా వేటు వేయండి అని అన్నాం కదా, ఎన్నికలు దండి అని చెప్పినాం కదా. మరి అది చేయవు ఇది చేయవు అన్నప్పుడు, మరి స్పీకర్ గారిని ఏమనాలి అంటే రాజ్యాంగ అతీత శక్తి నువ్వు? రాజ్యాంగానికి అతీత శక్తి స్పీకర్ గారు అంటే నాకు అర్థం కాదు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఎమ్మెల్యేలను ఎట్లా క్షమిస్తావు? ఎల్పీగా చేరమన్నాం, మీకు దమ్ము ఉంటే ఇంకా 26 మంది 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మీరు మొత్తం బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయండి. దాంట్లో వద్దనలేదు కదా.
రాజ్యాంగబద్ధంగా చేయమని చెప్పినాం. కానీ మీ ఇష్టానుసారం అంటే ఎమ్మెల్యేలు ఇష్టానుసారం కానీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇస్తాను కానీ అది చెయ్యకండి, రాజ్యాంగాన్ని మీరు పెట్టకండి, రాజ్యాంగాన్ని కాపాడండి అని కదా మేము అప్పీల్ చేసింది. ఈరోజు ఆయన మాట్లాడతాడు ఏంటంటే 54 పేజీలు మేము రాష్ట్రం చదువుకోండి అంటానంటే డిస్క్వాలిఫికేషన్ చేసే అధికారము సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయి. దాంట్లో ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగము ఖచ్చితంగా విచక్షణాధికారాలు ఆయా అంగాలకు ఇవ్వబడ్డాయి. అందులో ఒక అంగము స్పీకర్ గారు అసెంబ్లీ. మరి మీరు నిర్ణయం తీసుకోకపోతే మరి ఎవరు కాపాడలేరు రాజ్యాంగాన్ని? కాబట్టి మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము అయ్యా స్పీకర్ గారు చేసింది తప్పు, మా ఎమ్మెల్యేలు చేసింది తప్పు, వాళ్ళని శిక్షించండి అని అంటున్నాం కదా మేము. రైట్ రాజు గారు మీరు చెప్పండి. వీళ్ళేమో పార్టీ మారలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. స్పీకర్ గారు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఇక్కడ రాజీనామా చేయలేదు, అక్కడ ఏమంటారు తీసుకోలేదు, కాబట్టి మేము తీర్పు ఆ విధంగానే ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నర్సన్న ఒక మాట చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూర్చున్నటువంటి నర్సన్న గారు, నర్సన్నకు తెలియదా? ఇప్పుడు నర్సన్న ఏమని వాదన చేస్తున్నారంటే మా పార్టీలో చేరలేదు, మా పార్టీ నుంచి మేము ఎలాంటి సభ్యత్వం ఇవ్వలేదు, అటువంటి అప్పుడు వారికి మాకేం సంబంధం అని నర్సన్న అంటున్నారు. సరే బాగానే ఉంది నర్సన్న, మీరు కాదనట్లేదు. మరి మీ పార్టీలో చేరకుండానే మీరు బీఫామ్ ఎట్లా ఇచ్చిరన్న? మీరు బీఫామ్ అనేది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేయమని చెప్పించింది కదా బీఫామ్ అనేది. మరి పార్టీలో జైన్ కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా మీకు బీఫామ్ ఇస్తున్నారన్న? ఇప్పుడు తప్పించుకోవడానికి 100 మాట్లాడవచ్చు సార్. అక్కడున్న గడ్డం ప్రసాద్ గారికి తెలుసు, ఇక్కడున్న నరసన్న గారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదా? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో వారికి తెలియదా? నిజంగా వాళ్ళు పార్టీ మారకపోతే వచ్చి చెప్తారు కదా బయటకు వచ్చి, మీ పార్టీ మారలేదు, ఏ పార్టీలో అయితే గెలిచామో అదే పార్టీలో ఉన్నాం, అదే పార్టీ నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని చెప్తారు కదా. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ తప్పించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు నర్సన్నకు మొత్తం తెలుసు. ఎట్లా పోతారండి? కడియం శ్రీహరి గారు వారి కూతురు ఎంపీగా పోటీ చేస్తే ఆయన కాంగ్రెస్ కండువ వేసుకుని ప్రచారం చేయలేదా? ఇప్పుడు దాన నాగేందర్ గారు ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా నీకు కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయలేదా? రైట్ రాజు గారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు తెలియదా? నర్సన్నకు తెలియదా? ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నర్సన్నకు తెలియదా? నర్సన్న సమాధానం చెప్పాను. అంతేకాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు అన్న చెప్తాడు, విజయ్ అన్న, మేము ఒకటేసారి చేంజ్ చేసుకున్నాము, మేము యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు, మేము 2/3 ఎమ్మెల్యేలను ఒకటేసారి చేంజ్ చేసుకున్నామని. ఎక్కడ చేసుకురానా? ఒకసారి ఒకరిని, ఒకసారి ఇద్దరిని ఆ విధంగా చేంజ్ చేసుకుంటూ పోయి ఎప్పుడైతే మీకు 2/3 ఎమ్మెల్యేలు వచ్చిరో మీ సైడ్, అప్పుడు మీరు వీళ్ళనేమని చెప్పారు. కానీ అంతకంటే ముందు మీరు చేసింది చక్కదనం ఉందన్న. మీరు చేసింది అదే ఉంది, వాళ్ళు చేసింది అదే ఉంది. మీరు 2 ఒక తాటి ముక్కలే. నానానికి బొమ్మ బోర్స్ ఎట్లను ఈ యొక్క రాజ్యాంగాన్ని తూట్లు పోర్చడంలో ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు బీఆర్ఎస్, 2 అట్నే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అన్ని, మీరు చేసే పనులేంది, మీరు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాజు గారు. రైట్, మనం నర్సయ్య గారితో మాట్లాడదాం. నర్సయ్య గారు, మరి మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంత నచ్చితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినందుకు బీఆర్ఎస్ పార్టీలో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు కదా? మధు గారు రైట్, మనతో పాటు రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. పోలపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. రైట్ రామ్మూర్తి గారు, నర్సయ్య గారు మీతో మళ్ళీ వెంటనే మాట్లాడిస్తాను. ఒకసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, 54 పేజీల పుస్తకాన్ని, ఆ కాపీని కేటీఆర్ సకా చదవలేదు అందుకని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి స్పీకర్ అంటున్నారు. వాళ్ళు పార్టీ మారలేదు అంటున్నారు. తీర్పు ఇచ్చినాం, ఆల్రెడీ కోర్టులో కూడా తీర్పు వచ్చింది, అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ కొత్తగా అని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నారు. 4 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టి అదే విధంగా వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చదవడం కాదు, అడ్డంగా దొరికిపోయిళ్ళు, అదే విధంగా పార్టీ మారినని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. నిన్న కూడా క్లియర్ గా కొండా సురేఖ సంబంధించిన శాఖ రివ్యూ అయితే కడియం శ్రీహరి పెడితే అసలు ఆమె డైరెక్ట్ లేఖ రాసింది, పార్టీకి రాసింది, అదే విధంగా ప్రభుత్వానికి రాసింది. ఏమని రాసింది? ఇప్పుడు ఈయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంట పార్టీ. ఎట్లా తీసుకుంటుందండి ఏ పార్టీ అయినా? క్లియర్ చెప్తున్నాడు కదా, నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదు, నేను ఆడబుట్టిన ఈడ పెరిగిన, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇంకోటి ఏంటంటే ఒక మాట మాట్లాడడం మాట మీద నిలబడదు. ఇంతకుముందు బీజేపీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు.
ఇక మరి వీళ్ళు కూడా ఇక సత్యహరిచంద్ర తమ్ముడు కొడుకులాగా చెప్తున్నారు. ఇక వీళ్ళు పార్టీ ఫిరాయింపులు చేయలేదు, 300 మందిని పార్టీ ఫిరాయింపు చేసింది. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో రంపంపెట్టి రప్పరప్ప కోసి కుటుంబాన్ని వేరు చేసిన వాళ్ళు వీళ్ళు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే సత్యహరిచంద్ర తమ్ముని కొడుకులు అవుతారు, బయటికి పోతే మళ్ళా వేరే అవుతారు, రాక్షసులు అవుతారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మొన్న మొత్తం వాళ్ళ బలం కోసం ఎంతమంది పార్లమెంట్ సభ్యులను మార్చుతున్నారు? ఇప్పుడు వాళ్ళ బలం లేదని 400 రీచ్ కావాలని ఎంతమందిని మారుస్తున్నారు? ఇవి కాదా 300 మంది ఎంపీలను 300 మంది ఎమ్మెల్యేలను ఈ రోజు అండి యాంటీ డిఫిషియర్లకు సంబంధించి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి. 67 నుంచి జరుగుతున్నాయి. 67లో ఆయారాం దయారాం అని కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యుడు ఉండే, ఆయన ఒక్కరోజే 2-3 పార్టీలు మారిండు. సో అక్కడి నుంచి నడుస్తుంటే అమ్మ ఇదేంద్ర నాయన ఇప్పుడు తర్వాత 67-61లో అయితే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా దాదాపు 2000 మంది పార్టీ ఫిరాయింపులు చేసి కాంగ్రెస్ పార్టీలు. సో దాన్ని తట్టుకోలేక రాజీవ్ గాంధీ ఇప్పుడు అయితే 85లో ఇది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిండు. 10వ షెడ్యూల్లో క్లియర్ గా పెట్టడం జరిగింది. అయినా కూడా దాని మీద తుంగలోకి దక్కిళ్ళు, వాళ్ళే తీసుకొచ్చింది, వాళ్ళే తుంగలోకి దక్కిళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేల కొద్ది పార్టీ ఫిరాయింపులు చేసిన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు 300 మంది వీళ్ళు రీచ్ అయ్యారు. మేమంతా 10ల సంఖ్య. మేము కూడా చెప్పిన ఇంతకుముందు ఎవరు మిత్రుడు చెప్పిల్లని చెప్తున్నారు. యాంటీ డిఫెక్షన్ లాగా అనుగుణంగా మేము మొదటిసారి పార్టీ ఏ విధంగా అయితే మేము చేంజ్ చేసినామో కూడా చెప్తా. 14లో మా పార్టీ వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు తొత్తు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి డైరెక్ట్ 50 లక్షలు తీసుకొచ్చి అడ్డంగా దొరికినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోనికి కొంతమందిని మేము తీసుకోవడం జరిగింది. సో అది కూడా కండువా కప్పుకున్నాడు, బాజాప్తుగా కండువా కప్పుకున్నామని చెప్పిళ్ళు. కండువా కప్పిన పార్టీ కూడా బాజాప్తుగా పార్టీ మారినామని చెప్పిళ్ళు. అంతే తప్ప కానీ ఇక్కడ మీకు దొంగ దోబూచి లాలేదు. లేదు నేను ఇంట్లోనే పుట్టినా, నేను ఏమంటారు చూసినావా, నేను ఇంట్లో ఉంటున్నా కానీ పక్కింట్లోని పుట్టినా అన్నట్టున్నది ఇప్పుడు ముచ్చట, కడియం సేయర్ ముచ్చట. ఇలా నేను మాట్లాడద్దు, కానీ అలాంటి మాటలు ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏజ్ కానీ ఆయన గేజ్ కానీ నేను మొత్తం నేను న్యాయంగా ధర్మంగా బతికినా అన్న క్రమాల్ని నేను వాస్తవంగా సిగ్గుపడుతున్నా. ఏం నేర్పిస్తారండి 60-70 ఏళ్లకు వీళ్ళు గిదె నేర్పించేది రాజకీయ నాయకులకు? తప్పండి, ఇప్పటికైనా సర్దిద్దుకోవాలి. ఇంకేందండి, ఇంకేం చదువుకోవాలి? ఏం చదువుకోవాలి? పార్టీ ఫిరాయింపుల గురించి మొత్తం చెప్తున్నాయి. 60 ఏళ్ళు స్టార్ట్ అయినాయి, దాదాపు 1000 కొద్ది పార్టీ చేంజ్ అయిన వాళ్ళు వాస్తవం కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత 100 కొద్ది మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మలో భాగంగా ఇప్పుడు ఈడీని అదే విధంగా అయితే సిబిఐని ఇతర దర్యాప్తు సంస్థల్ని యూజ్ చేసుకొని ఏది రాజకీయాల్లో ఉంటే వాళ్ళను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే బీజేపీ వాళ్ళని వేధించుడు, బీజేపీ పార్టీ ఉంటే కాంగ్రెస్ వాళ్ళని వేధించుడు, అటోళ్ళని ఇటు మార్చడం ఇటోళ్ళని అటు మార్చడం. ఆమ్ ఆద్మీ పార్టీ అతను ఎవరు ఉండే కదా, ఏది ఫోన్ల పైన కేజ్రీవాల్ సంబంధించి రాజు గారు ఒక్క నిమిషం ఢిల్లీలో రైట్ రామూర్తి గారు మధు గారు ఒక్క చిన్న నర్సయ్య గారితో మాట్లాడదు. రాజు గారు మీరు మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. నర్సయ్య గారితో మాట్లాడు. నర్సయ్య గారు, రామూర్తి గారు మాట్లాడిన దానికి అలాగే రాజు గారు మాట్లాడిన దానికి మీ సమాధానం? మదన, నేనేమంటున్నట్టే రాజకీయ విమర్శలకు పోకుండా అసలు నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్తాను. నేనేమంటున్నంటే రాజకీయంగా ఇలా కేటీఆర్ ఏంటంటే అక్కడ ప్రజలలో పోయి ఆయన ఇష్టం ఉన్నది మాట్లాడుకోవచ్చు. నేను అనేది ఏంటంటే నువ్వు రాజకీయ ఒక్క నిమిషం నేనేమంటున్నా చెప్పని. అయితే నేనేమంటున్నా టెక్నికాలిటీస్ వేరు, మనకు కనిపించేది వేరు. దీని మీదనే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే స్పీకర్ కోర్టులో కానీ తీర్పులు వస్తాయి. ఇప్పుడు వారు రాజీనామా చేయలేదు, వారి జీతాల నుంచి 5% ఎంతో అమౌంట్ కట్ అవుతుంది అనేది వాస్తవంగా ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయినాక ఏమనుకుంటారు, టెక్నికాలిటీస్ ప్రకారం ఏమనుకుంటారు అంటే వీళ్ళు అక్కడ రాజీనామా చేయలేదు, వాళ్ళ అమౌంట్ అంటే వాళ్ళు పోయినట్టుగా వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, చేస్తే వాళ్ళ అమౌంట్ కట్ కాదు. ఇవన్నీ ఉంటాయి. మనకు ప్రజలలో కనిపించేది ఆయన బిడ్డకు ఆయనే ప్రచారం చేసింది, ఇలాంటి ఉంటాయి. ఒక్క నిమిషం. అయితే నేనేమంటున్నంటే టెక్నికాలిటీస్ మాత్రమే పనిచేస్తే అక్కడ మన నోటి దురుసు పనిచేయదు. నేనేమంటున్నా కేటీఆర్ గారికి చెప్పేది ఏంటంటే మీకు 16, 15, 1400, 1300 కోట్ల రూపాయలు అందులో ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ గా ఎక్కడి నుంచన్నా మీరు ఆ అడ్వకేట్లను పట్టుకొచ్చుకొని మీరు హైకోర్టులను సుప్రీంకోర్టులను పెట్టుకొని మీ వాదన నిరూపించండి. అరే మీరు నిరూపించక టెక్నికాలిటీస్ మీకు కూడా తెలుసు, అసలు తీర్పు ఎందుకు వచ్చిందో మీకు కూడా తెలుసు. ఆ టెక్నికాలిటీస్ నిరూపించే సామర్థ్యం లేక లేకపోతే ఆ సపోర్టింగ్ ఎవిడెన్స్ లేక వీళ్ళు సతమతం అయిపోయి కేసు ఓడిపోయింది. ఆ తీర్పు వచ్చినాక రాజకీయ విమర్శలు చేస్తాను. నేను ఏమంటున్నా రాజకీయ విమర్శలు రాజకీయ నాయకుల మీద చేయండి, ఒక స్పీకర్ చైర్ మీద చేయొద్దని నేను అంటున్నా.
స్పీకర్ నర్సయ్య గారు, మీరు అనే రూపాయలు రాజు గారు క్వశ్చన్ వేశారు, దానికి సమానంగా ఇవ్వండి. రాజు గారు ఏం క్వశ్చన్ వేశారంటే ఎందుకోసమని రాజు గారు చేసిన క్వశ్చన్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ గురించి చెప్పిరు, ఒకటి దీని గురించి చెప్పిరు. నేనేమంటున్నా రాజు గారు, మన కళ్ళకు కనిపించేదంతా నిజము కాదు. ఎందుకంటే దానికి ఒక రాజ్యాంగం ఉంది, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దానికి టెక్నికాలిటీస్ ఉన్నాయి. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ బీఫామ్ పోటీ చేసింది నిజం కాదా? రాజు గారు మీరు దానం నాగేందర్ గారు ఒకటి చిన్న మాట నేను ఏమంటున్నా, దానం నాగేందర్ గారు కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసింది నిజమా కాదా? అయితే ఇది ఎందుకు వీగిపోయిందంటే వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటాచ్మెంట్ కోల్పోలేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ డబ్బులు కట్ చేసుకుంటున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కోల్పోతాడన్నా మీరు కదా అర్హత వేటు వేయాల్సింది, స్పీకర్ మీ మనిషి కదా. ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ పార్టీ నుంచి అనర్హత వేటు కోల్పోలేదు అంటే మీరు ఎట్లా కోల్పోతారు చెప్పండి? ఒక నిమిషం నేను ఏమంటున్నానంటే ఈ టెక్నికాలిటీస్ మీదనే ఈ తీర్పు వచ్చింది. ఇది ఎవరు చేయాలన్నా, అది ఎవరు చేయాలి? స్పీకర్ గారు చేయాల్సింది. మీరు ఎవిడెన్స్ పెట్టి మీరు పెట్టాలి కదా. 54 పేజీలు అది మొత్తము దాంట్లో ఇచ్చినవన్నీ ఇవే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి రాజీనామా చేయలే, లేదు అంటే వీళ్ళ డబ్బులు కట్ చేయడం వల్ల ఆపలేదు. ఇప్పుడు పోయి చేసి నిరూపించగలిగితే ఓకే. రెండో విషయం రాజుగారు ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటంటే వీళ్ళు ఏమైనా ఇదేంది మన ఫిరాయింపులు చేస్తున్నట్ట. నేను రాజు గారిని భారతీయ జనతా పార్టీ నేను ఒకటే అడుగుతున్నాను, రీసెంట్ విషయం చెప్తే ఇక లోపలికి పోతే వీళ్ళ బండారం చాలా పెద్దది. నేనేమంటున్నా మధు గారు వీళ్ళొక కొత్త సూత్రం కనిపెట్టిరు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మన 20 మంది ఎంపీలను మన మమతా బెనర్జీ గారి దగ్గర నుండి దూరం చేసి డైరెక్ట్ కలుపుకుంటే ఇచ్చేది వద్దని తెలిసి 2/3 వంతు ఉన్నా కూడా కలుపుకోక వీళ్ళు ఎన్సీపీ అని ఒకటేదో ఊరు పేరు రాజ్యాంగ విరుద్ధమా? ఎంపీలకు మమతా బెనర్జీ గారి చెప్పండి, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పండి. రాజుగారు వీళ్ళ కొరకు బీజేపీ వాళ్ళ కొరకు మరొక రాజ్యాంగ సవరణ చేయవలసినంత దుర్మార్గులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు కొత్త సూత్రం కనిపెట్టారు. ఏమంటే వాళ్ళని రాజీనామా చేపిస్తారు, మళ్ళీ గెలిపిస్తారు, ఇటు తెచ్చుకుంటారు. రాజ్యాంగాన్ని కట్టుబడి గెలిచిన వ్యక్తిని అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం. రాఘవ్ చెద్దా వచ్చిండండి, వచ్చిన తర్వాత ఏం చేసిండు, అరే నువ్వు ఒక్కని కాదు పోయి ఇంకో నలుగురు తెచ్చుకో అన్నారు. వాళ్ళు చెప్పుకున్నారు. ఇవాళ రేపు మంత్రి పదవి వచ్చినట్టుంది. వీళ్ళని ఎన్సీపీలో చేరేది కదా. ఇప్పుడు మనకు భారతదేశానికి రాజ్యాంగమే ప్రమాణికం. ఒక్క నిమిషం, మీరు మీ కాడ ఆన్సర్ లేనప్పుడు ఎదుటి వారిని కూడా మీలాగా రామూర్తి గారు మీరు ఒకటే నిమిషం నర్సయ్య గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడిస్తాను. నర్సయ్య గారు మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. నర్సయ్య గారు మళ్ళీ మాట్లాడిస్తాను. రైట్ రాజు గారు మీరు చెప్పండి. మధు గారు నర్సన్న ఏమంటుండంటే, నర్సన్నకు మేము అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ లేక ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు నర్సన్న. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో టిఎంసీకి సంబంధించిన 20 మంది ఎంపీలు వాళ్ళు చట్ట ప్రకారము వాళ్ళు ఒక టీమ్ గా ఏర్పడి మాకు మమతా బెనర్జీ గారి యొక్క ఈ వ్యవహార శైలి నచ్చట్లేదని చెప్పి వాళ్ళు స్వతహాగా బయటికి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయితే మాకేం సంబంధం అండి? అది మన రాజ్యాంగ విరుద్ధమా? మనకు ఇక్కడ ఏమి జరగాలన్నా రాజ్యాంగానికి లోబడే మనము రాజకీయాలు చేస్తాం, రాజ్యాంగానికి లోబడే మన వ్యవహారాలు ఉంటాయి. కానీ వాళ్ళు రాజ్యాంగ బద్ధంగా 2/3 ఎంపీలు వెళ్ళి వేరే పార్టీలో విలీనమైతే దానికి మాకే సంబంధం అండి? ఇంకొకటి, ఇప్పుడు మన అన్న ఎవరు మన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామ్మూర్తి అన్న ఏమంటాడు, మహారాష్ట్రలో వీళ్ళు చేసింది ఏంది అంటాడు. రామ్మూర్తి అన్న మీరు తెలుసుకోండి, మహారాష్ట్రలో ఎన్నికల కంటే ముందు మేము శివసేన కలిసి పోటీ చేసినాం. వాళ్ళ జెండా మా భుజాల మీద వేసుకున్నాము, మా జెండా
మన ఎవరు మా శివసేన వాళ్ళు వేసుకున్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఎలక్షన్ లోకి ఒక్క నిమిషం చెప్తా, దానికి కూడా సమాధానం చెప్తా. దయచేసి మాకు సమాధానం చెప్పి మీరు క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒకే సిద్ధాంతంతో వచ్చిన పార్టీలు, ఒకే భావాజాలంతో వచ్చిన పార్టీలు కలిసి పోటీ చేసినాము, కలిసి ప్రజల్లోకి వెళ్ళాము. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్ని మేము ప్రజల్లోకి చెప్పి ఎలక్షన్లకు వెళ్తే, ఎలక్షన్లు అయిపోగానే ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఏం చేసినాయండి? అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పరచాలి చెప్పండి. శివసేన బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా, ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు. అవునండి, అనైతిక ఎవరు చేసారు? కాంగ్రెస్, శివసేనలో ఉన్న ఒక వర్గాన్ని తీసుకుపోయి సిద్ధాంతానికి ఇప్పుడు శివసేన పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. అలాంటి పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది సార్. మేము గెలిచినాము, వచ్చినాం బరాబర్. ప్రభుత్వము ఏంటిది ఎట్లా వచ్చింది? ప్రభుత్వం ఎట్లా వస్తుంది సార్? ప్రజల్లోకి వెళ్ళినా ప్రజలు ఓట్లేసి వచ్చింది. ఎట్లా వస్తుంది ప్రభుత్వం? ఎట్లా వస్తుంది? వినండి షిండే గారు, వినండి షిండే గారు నిజమైన వినండి. మీరు కూడా పార్టీలో షిండే లాంటి వాళ్ళు ఉంటారు. వినండి వినండి, ఏందండి ఇది? బాల్ ఠాక్రే గారి సంసారం వినండి, బాల్ ఠాక్రే గారి షిండే గారు చెప్తా సార్. వినండి, ఇదే ఓకే. వినండి రాజుగారు రైట్ అండి, రైట్. రామూర్తి గారు రైట్ రైట్. రాజుగారు ఒక్క నిమిషం, రాజుగారు ఒక్క నిమిషం, నర్సయ్య గారు ఒక్క నిమిషం, నర్సయ్య గారు ఒక్క నిమిషం, నర్సయ్య గారు ఒక్క నిమిషం, రాజుగారు రైట్. రామూర్తి గారు, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కడియం సిఆర్ని కావచ్చు, లేకపోతే సబితేంద్రారెడ్డిని కావచ్చు, లేకపోతే కొండా సురేఖని కావచ్చు, లేకపోతే తలసాని సీనాని కావచ్చు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు. ఇప్పుడు కడియం సిఆర్ ఉన్నాడు, టీడీపీలో ఉన్న ఆయనే ఉంటాడు, బీఆర్ఎస్లో ఉన్న ఆయనే ఉంటాడు, కాంగ్రెస్లో ఉన్న ఆయనే ఉంటాడు, ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీలో కూడా ఆయనే ఉంటాడు. ఇప్పుడు సబితేంద్రారెడ్డి గారు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు, ఏ పార్టీ వచ్చినా కూడా దాంట్లో మళ్ళీ వీళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఉండొద్దా? నేను అదే అంటున్నా. ఇప్పుడు పార్టీ మారే ఎమ్మెల్యేలు ఈ రోజు నుంచి కాదు, 67 నుంచి ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి అంతకంటే వేరే పార్టీ పడితే అందులో వేయండు, మళ్ళీ అందులో నుంచి మళ్ళీ వేరే దాంట్లో వేయండు, వేరే దాంట్లో వేయండు. వీళ్ళందరి ఆస్తుల మీద నేను వాస్తవంగా ఒక దర్యాప్తు చేయమంటున్నా. ఆస్తుల కోసం, అదే విధంగా వాళ్ళ పిల్లల రాజకీయ జీవితం కోసం సెకండ్ జనరేషన్ చంపిన లీడర్లను వాస్తవంగా ప్రజలు కూడా సంపాలని చెప్తున్నా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్లు వాళ్ళు పైసలు ఇచ్చిన తీసుకోవద్దు, వాళ్ళకి ఓట్లు వేయద్దని కూడా చెప్తున్నా. క్లియర్ చెప్తున్నా, ఇందులో దాపరికం లేదు, దాచుకునేది లేదు. ముఖ్యంగా ఏంటంటే రాజకీయాలను అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాలను ప్రజలు తిరస్కరించాలని చెప్తున్నా. సెకండ్ జనరేషన్ మరీ ఘోరంగా వీళ్ళు ఏడబడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చి కొంతమంది, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పోయిళ్ళు. ఈ అధికారం ఏ అధికారం ఉంటే అధికారం కోసం, ఇప్పుడు నేను చెప్తున్నా, పరాన్న జీవులు వీళ్ళు. అధికారం కోసం ఏదైతే వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇతర పార్టీల మీద ఆధారపడడు, అదే విధంగా పార్టీ అధికారం కోల్పోగానే పార్టీలు మారడం వీళ్ళకి నిజంగా ప్యాషన్ గా మారింది. ఇంకోటి ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న అయితే 85లో తీసుకొచ్చిన రాజీవ్ గాంధీని లేపి మరి చంపుతున్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీలు చంపుతున్నారు, అదే విధంగా బీజేపీ పార్టీలు కూడా చంపుతున్నారు. మేము వాస్తవంగా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పాను, మేము ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాగా అనుగుణంగా కొంతమంది చేర్చుకున్నాం, కొంతమంది మా ఇది కూడా మళ్ళీ కూడా చెప్తున్నా. ఇంతకుముందు జీతాల గురించి మాట్లాడుతుంది మిట్ట నరసన్న గౌడ్. ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు వాళ్ళ పార్టీ చేంజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో వాస్తవంగా కొంతమంది చేంజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా జీతం నుంచి 1500 రూపాయలు వాళ్ళు కూడా కట్ అవుతున్నాయి. అది వేరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అది వాస్తవంగా ఆటో కట్ ఉంటుంది. ఆటో కట్ వాస్తవంగా ఏ వాళ్ళ అకౌంట్లకైనా వాళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇది నా ఆటో కట్ అవుతుంది, నా 500 కట్ అవుతున్నాయి, లేదు 500 కట్ కాకపోతే నేను ఈ పార్టీలో ఉన్నట్టు 500 కట్ అవుతున్నాయి కాబట్టి ఆ పార్టీలో ఉన్నట్టు అని మాట్లాడడం అర్ధరహితం, అదే విధంగా అజ్ఞానం అని చెప్తున్నా. జీతాలతో జీవితాలను ముడిపెట్టకండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు చేసే తప్పు ఈ 10 మందికి సంబంధించిన పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఆ గోడ మీద వాళ్ళ కాకి ఈ గోడ మీద వాళ్ళతో కాల్చి చంపుతా ఉన్నోళ్ళు, ఊళ్ళల్లోకి వస్తే రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నోళ్ళు. ఈ రోజు వాస్తవంగా రాజీవ్ గాంధీ ఏదైతే రాజ్యాంగం చేతిలో పెట్టి ప్రమాణం చేసినోడు ఏందండి, వాళ్ళ నాన్నకు సంబంధించిన యాంటీ డిఫెక్షన్ ఎలా తీసుకొచ్చిండు. దాన్ని ఇప్పుడు కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు, రాష్ట్రంకి వచ్చారు ఒక మాట మాట్లాడతారు. సూటిగా చెప్పానంటే నేను ఒకటే అండి, రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద
రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడినాడు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు 10 మంది పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళు ఇంతవరకు ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఏం తప్పు చేస్తున్నావు, ఇక ముఖ్యమంత్రి ఏమన్నా తమాషాలు చేస్తున్నావా అని ఒక్క పార్టీ పరంగా ఒక్క షోకాజ్ నోటీసు, అదే విధంగా పార్టీ మీద ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాస్తవంగా ఏదో నోటీసులు పంపుతారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజు వాస్తవంగా కొండ సురేఖ అదే విధంగా కడియం శ్రీహరి మధ్యలో జరిగిన అంశం పార్టీకి ఎట్లా సంబంధం? వాళ్ళ పార్టీ వ్యక్తి కాదు కదా. మరి పార్టీ వ్యక్తి కానప్పుడు కొండ సురేఖ ఎట్లా రాస్తుంది పార్టీకి లెటర్? పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. ఆయన నీ పార్టీలు లేరు బాబు అని అంటాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని సంకలేసుకొని ఊరేగడం మీకే చెల్లింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లో ఉంటే కరెక్ట్. ఇంకోటి ఏంటంటే రాజీవ్ గాంధీ ఆత్మ కూడా శోభిస్తున్నది వీళ్ళు చేసే నిర్ణయాల వల్ల. ఇప్పుడు ఏఐసిసికో నిర్ణయం ఉంటుంది, టీపీసీకో నిర్ణయం ఉంటుందా అండి? ఇది ఆ పార్టీ సిద్ధాంతాలు ఇద్దరు మానం పోతుంది తప్ప. మేము చేసిన ఒప్పుకుంటున్నాం, మా పార్టీలో చేరిన వాళ్ళు చేరిలని చెప్తున్నాం అంతే తప్ప ఎక్కడ కానీ మేము దాచుకోలేదు కదా. వీళ్ళలాగా పార్టీలో చేర్చుకోలేదు అని ఇజ్జత్ బాణాలు లేని మాట్లాడేందుకండి. దానం నాగేందుకు ఎట్టించారు టికెట్? పార్టీ ఆయన కూడా రాంగ్ అంటారు. 10 మంది పార్టీ మారిన ఈ దుర్మార్గులు చెప్తున్నా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, దేనికి అక్కరాను ప్రజలు వాస్తవంగా వచ్చే ఎన్నికల్లో వీళ్ళను ఎంబడిబడి ఓడించాలని చెప్తున్నా అంతే తప్ప. నర్సయ్య గారు చివరిగా 1 minute లో క్లోజ్ చేయండి సార్. 2 విషయాలు చెప్పాలి. ఒక నెంబర్ 1 ఏంటంటే స్పీకర్ నిర్ణయము జడ్జిమెంట్ ఫైనల్, ఇక దీంట్లో బయాస్ లేదు. నేను రెండో విషయం చెప్పేది ఏంటంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. కేసీఆర్ ఏం చేసిండో మనం చూసినాం. బీజేపీ కొత్త సూత్రం కనుక్కున్నది రాజ్యాంగ సవరణ రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రతి రాష్ట్రం ఇంకో చాలా డేంజర్ ఏంటంటే సార్, వీళ్ళకి కావాల్సింది బీజేపీకి కావాల్సింది 363 సీట్లు. 363 సీట్లు అయితే 2/3 వంతు మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేద్దాం, ఇంకేమైనా చేద్దాం, ఇంకా మనకు కావాల్సిన మొత్తం ఖర్చు అంతా చేద్దామని వీళ్ళ ఆలోచన. అందుకని దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను మొత్తము చీల్చుడు పెట్టేసారు, కుటుంబాలను చీల్చుడు పెట్టేసారు. ఏమన్నా అంటే మేము 2/3 వంతు వచ్చిరని అంటే మీరు ప్రోత్సహించి వాళ్ళకు తాయిలాలు ఇచ్చి రేపు పొద్దుగల రాఘవ చింతకు మీరు మినిస్టర్ ఇయ్యరా? లేకపోతే ఎన్సీపీలో చేరిన 20 మంది నుంచి ఒకరికో ఇద్దరికో మినిస్టర్ ఇయ్యరా? 6 మంది యూపీటీ నుంచి వచ్చిన వాళ్ళలో ఒకరికో ఇద్దరికో మినిస్టర్ ఇయ్యరా? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అవుతుందండి. పూర్తి కావాలి, పూర్తి. నువ్వు ఏ దారిలో వచ్చినావు కాబట్టి నువ్వు దారికే తప్పినావు కదా, దారి తప్పినావు. టెక్నికాలిటీస్ మీద మేము సాధించినాం, వాళ్ళు మా పార్టీ సభ్యులు కారు అని స్పీకర్ నిర్ణయం చెప్తుంది. ఒకవేళ అవును అంటే మీరు అపెక్స్ కోర్టుకి వెళ్ళి మీరు నిరూపించండి అని సవాల్ చేస్తున్నా. అంతేగాని స్పీకర్ చేయను అగౌరవపరచొద్దు కేటీఆర్ గారు అని మరి థ్యాంక్ యూ అండి.